సాధారణంగా భర్తలు తాము సంపాదించిన కష్టార్జితాన్ని భార్యల చేతుల్లో పెడుతుంటారు. కాకపోతే తమ ఖర్చులకు కావాల్సిన కొంత డబ్బు తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఇంటి ఖర్చులకు గాను భార్యలకు ఇస్తారు. ఈ సంప్రదాయం ఒక్క భారత్లోనే కాదు, కొన్ని తరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ వస్తోంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదిస్తే తమ పాకెట్ మనీ కోసం కొంత డబ్బు తీసుకుని మిగిలింది ఇంటి ఖర్చులకు కేటాయిస్తారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు. అయితే జపాన్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఒక ఆచారం కొనసాగుతోంది. ఆ దేశంలో భర్తలు తాము సంపాదించే మొత్తాన్ని భార్యల చేతుల్లో పెడతారు. అందులో సేవింగ్స్ సహా ఇంటి ఖర్చులయ్యే డబ్బులను పక్కన పెట్టేసి కొంత మొత్తాన్ని పాకెట్ మనీగా భర్తలకు భార్యలు ఇస్తారు. భార్యలు ఎంత డబ్బు ఇస్తారో అంతే మొత్తాన్ని భర్తలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. జపాన్లో ఈ సంప్రదాయాన్ని అక్కడ కొజుకై అని పిలుస్తుంటారు. అనవసరమైన ఖర్చులు చేయకుండా డబ్బును ఆదా చేయడం కోసమే ఈ పద్ధతిని వాళ్లు అనుసరిస్తున్నారు. దీని ద్వారా భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుందని, పారదర్శకత పెరుగుతుందనేది వారి నమ్మకం. ఓ నివేదిక ప్రకారం జపాన్లో 74% మంది మహిళలు ఓవైపు ఇంటి పనులు చూసుకుంటూ మరోవైపు డబ్బులను ఆదా చేస్తున్నారు. భర్తల ఖర్చులను అదుపు చేసేందుకు అక్కడి భార్యలు మరికొన్ని పద్ధతుల్ని కూడా ఫాలో అవుతుంటారని తెలిసింది. తాను ప్రతి నెల తన కష్టార్జితాన్ని భార్యకు ఇస్తానని, అందులో నుంచి అన్ని ఖర్చులు పోగా కొంత మొత్తాన్ని భార్య తనకు పాకెట్ మనీ ఇస్తుందని నోజావా అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. అనవసరమైన ఖర్చులను అరికట్టడంతో పాటు ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నాడు. ఈ పద్ధతిని అనుసరించటం వల్ల ఇప్పుడు తన పాకెట్ మనీ కూడా బాగా పెరిగిందని చెప్పాడు. తమకు 2 పిల్లలు ఉన్నారని, తమకు పెళ్లైనప్పటి నుంచే ఇంటి ఆర్థిక నిర్వహణ బాధ్యతను తాను తీసుకున్నానని అతని భార్య తెలిపింది. ఖర్చులను తానే నిర్వహించటం మొదలుపెట్టానని, ఫలితంగా తాము చాలా డబ్బు ఆదా చేయగలిగామని ఆమె చెప్పుకొచ్చింది. జపాన్లో అనుసరిస్తున్న ఈ కొజుకై సంప్రదాయం బావుందని కొంతమంది అంటున్నారు. మగాళ్లు తమ పాకెట్ మనీని పరిమితం చేసుకోవడం, ఇంటి ఖర్చులు తగ్గించుకోవడం వంటి పద్ధతులు పాటిస్తే అనవసరమైన ఖర్చులనేవి బాగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. చిన్న చితక ఖర్చుకి కూడా భార్య దగ్గర చెయ్యి చాచాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ఎక్కువ శాతం భార్యలదే పెత్తనం అయినప్పటికీ ఇలా అన్నింటికీ భార్య దగ్గర చేతులు చాచడం అస్సలు వర్కౌట్ కాదని అంటున్నారు.